అంటే క్రెడిబిలిటీ. ఇక ఆయన చెప్పాడంటే ఒకవేళ ఇది ఇవ్వకపోతే వేరేదేదో ఒకటి ఇస్తాడులే అనేసి వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. 100కి 30% అట్ట మారిన సందర్భాలు ఉన్నాయి. 70% ఆయన మీద నమ్మకం ఉంది. మేము ఎవరు ప్రెషర్ చేయము. ఈవెన్ పొత్తులు పెట్టుకున్న బీజేపీ కమ్యూనిస్టులు కూడా ప్రెషర్ చేయలేదు. అట్లాగా ఫస్ట్ టైము రాజ్యసభ సభ్యుల అనౌన్స్మెంట్కు సంబంధించినటువంటి పేపర్లో నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటానని రాయడం అంటే ఏంటి? అక్కడ బలమైన హామీ ఇచ్చిన తర్వాత ఈ పేర్లు అనౌన్స్ చేశారు. అది ఒత్తిడి చేశారు. అది కూడా రాయాల్సిందే అని ఒత్తిడి చేశారు. అది ఒత్తిడి చేయకపోతే రాయరా? అసలు ఆ ప్రస్తావన ఒక రకంగా అనవసరమైన సందర్భం కదా. సందర్భం కాదు. నువ్వు అనౌన్స్ చేసిందేమో 3 అభ్యర్థుల లిస్టు. దాంట్లో ఇది ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ 2 కోణాలు. జనసేన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మనోడు ఇదివరకు కమ్యూనిస్ట్ లాగానో బీజేపీ లాగానో పైన వ్యవహారం కాదు, స్ట్రాంగ్ గానే ఉన్నాడు, బాబు దగ్గర తీసుకుంటున్నారు, గట్టిగా పోరాడి సాధిస్తున్నాడు. ఈవెన్ ఫస్ట్ ట్రిప్ నామినేషన్ పోస్ట్ లో 3 ఇచ్చారు, బీజేపీకి 1 ఇచ్చారు. రెండోసారి వెళ్ళి అప్పుడు ఏదో అనిత మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది అయ్యేటప్పటికి ధన్మన్ రెండోసారి ఏం చేశారు, 10 ఇచ్చారు టోటల్ గా. బీజేపీకి 3 ఇచ్చారు. అట్లాగా అంటే పొత్తు ధర్మంలో ప్రతిసారి చేసేది ఏంటి, చంద్రబాబు గారు నాయకుల్ని మేనేజ్ చేస్తాడు. నాయకులు మేనేజ్ అయిపోయి కార్యకర్తల్ని గాలికి వదిలేస్తారు. కింద క్యాడర్కి పెద్దగా వచ్చే కాదు, నాయకుల వరకు కంఫర్ట్. ఈయన దగ్గర నాయకుడు ఆ గౌరవం పొందుతాడు, ఈయన కూడా నాయకుడు గౌరవం ఇస్తాడు, తెలివిగా మేనేజ్ చేస్తాడు. ఈయన తన కార్యకర్తలకి తన నాయకులకి బాగా చేసి పెడతారు చంద్రబాబు. అట్లాంటిది పొత్తు ధర్మంలో రావాల్సింది బలవంతం